సార్ మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, సార్ నాకు 2 ఎకరాలు ఉన్నాయి, ఆ 2 ఎకరాలలో మా చెల్లికి డౌరీ కింద 1 ఎకరం ఇచ్చాను, ఇంకా పైన ఖర్చులకు ఇంకో 5-6 లక్షలు అప్పు చేశాను, ఆ 5-6 లక్షలు అప్పే తీరలేదు, మళ్ళీ మా చెల్లి వచ్చి ఈ ఎకరంలో కూడా వాటా కావాలంటుంది. ఇప్పుడు ఒక విషయం అమ్మా, చెల్లికి అంటున్నారు కదా మీరు, చెల్లికి అంటే ఆ ఆస్తి తండ్రిది అయి ఉంటుంది. తండ్రి ఆస్తి చెల్లికి అన్నకి ఇద్దరికి సమానంగా వెళ్తుంది. ఈ అన్న పెళ్లి చేసేటప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా అమ్మి కట్నం ఇచ్చాడో లేకపోతే ఖర్చులకు పెట్టుకున్నాడో అది ఆయన ఇష్టం. ఏదైతే ఆస్తి ఇంకా మిగిలిందో, ఒకవేళ ఆ ఆస్తి ఆ అన్నకి తండ్రి దగ్గర నుంచి వచ్చి ఉంటే, ఈయన ఆల్రెడీ 1 ఎకరము ఈయన ఇష్ట ప్రకారము ఒకవేళ ఇచ్చుంటే, పార్టిషన్ సూట్ ప్రకారము 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం మా చెల్లికి ఇచ్చాను కాబట్టి ఇంకో ఎకరం నాకు రావచ్చు అని పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. అమ్మి ఒకవేళ నువ్వు క్యాష్ రూపంలో ఇచ్చుంటే గనక అది నీకు ఖచ్చితంగా లాసే. అమ్మి క్యాష్ రూపంలో ఇస్తే దానికి ప్రూఫ్ ఏముంటుంది? కాబట్టి ఒకవేళ క్యాష్ రూపంలో ఇచ్చుంటే ఆమె మళ్ళీ అడుగుతంలో ఆమెకు హక్కు ఉంటుంది. ఎకరాల్లో చప్పున 1 ఎకరం కనుక పంచిపెట్టి ఇచ్చేస్తుంటే పార్టిషన్ సూట్ వేసుకొని ఆల్రెడీ 1 ఎకరం ఇచ్చాను, 1 ఎకరం నాకు రావాలనేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు.